ఏయ్ నిన్నే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆపు. మర్యాదగా అడిగితే ఇవ్వట్లేదు, అందుకే ఇలా ప్లాన్ చేశాను. వచ్చారా? త్వరగా రండి. ఏమైంది? సంజయ్ 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 చూడు. ఎందుకు ఇలా చేశావు? అంటే అది నీకు పాప అంటే ప్రేమ అని నాకు తెలుసు. పాపకి ఒంట్లో బాగోలేకుంటే హాస్పిటల్ తీసుకొచ్చాకనే నాకు ఫోన్ చేయొచ్చు కదా. సంధ్య, ఏదేమైనా మనం చాలా రిస్క్ చేస్తున్నామమ్మా. పుట్టలో ఉండాల్సిన పాముని పాలు పోసి మరీ పెంచుతున్నా. ఎప్పుడు విషం కక్కుతుందననే అనుమానంతో బతుకుతున్నా. ఎందుకు ఇలా ప్రతి క్షణం చేస్తూ బతకటం? సంజయ్తో కస్తూరి విషయం చెప్పేద్దామమ్మా. ఇక దాన్ని భరించడం నా వల్ల కాదు. మాటలతో నమ్మించడానికి అదేం పుస్తకం కాదత్తయ్య, చరిత్ర. దాన్ని నమ్మించాలంటే ఆధారం కావాలి. మాటల్లో దాని దారుణాల్ని రుజువు చేయాలనుకోవడం మన అవివేకం. చెప్తే జరిగే పరిణామం తెలిసి కూడా చెప్పడం దేనికత్తయ్యా? మంచిని నమ్మేవాడికి ఒకే దారుంటుంది, కానీ చెడుని వెతుక్కునేవాడికి ఎన్నో దారులుంటాయి. తను చేసిన తప్పుల్ని ఎదుటివారిపై మోపడం గ్యారంటీగా దొరికిపోతుంది అనుకున్న టైంలో కూడా ఎస్కేప్ అవ్వడం దానికి వెన్నతో పెట్టిన విద్య. ఆ విషయం మనకు చాలాసార్లు రుజువైంది. ఈ విషయం సంజయ్కి చెప్తే ఇష్యూ పెద్దదవుతుందే తప్ప సంజయ్ మనం చెప్పింది నమ్మడు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో పాపను కాపాడుకోవడం చాలా ముఖ్యమత్తయ్యా. దాని భార్య నుండి తప్పించుకునే మార్గమే లేదా? దాన్ని మనం ఏం చేయలేమా? సంజయ్ వెళ్ళాడుగా, తన కళ్ళారా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కస్తూరి పీడ ఈ రోజుతో విరగడైనట్టే. కానీ అది మళ్ళీ ఏదైనా చేసి సంజయ్ని మాయ చేస్తుందేమో అని చిన్న అనుమానం. ఏంటమ్మా ఇది మళ్ళీ వస్తుందేంటి? ఊహించిందే కదత్తయ్యా, వస్తుందిగా. రానివ్వండి, ఈసారి ఏ కథ చెప్పిందో తెలుస్తుందిగా. చూసావమ్మా, మనెవ్వరికీ రాని అనుమానం కస్తూరికి వచ్చింది కాబట్టి పాపకి ఎంత ప్రమాదం తప్పిందో. అవునవును, ఎవరికి రాని అనుమానాలు తనకే వస్తాయి కదా. అయినా ప్రమాదాన్ని పక్కన పెట్టుకుంటే ప్రమాదాలు కాక ఇంకేం వస్తాయి? దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదేనమ్మా, ఇవాళ పాపకి ఒంట్లో బాగోలేదని ఎవ్వరూ గమనించలేదు. సంధ్య ఏమో ఇంట్లో లేదంట. నేను నా వర్క్లో బిజీ అయిపోయాను. సమయానికి ఇంట్లో కస్తూరి ఉంది కాబట్టి సరిపోయింది. పాపని హాస్పిటల్ తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించి డాక్టర్స్తో నానా హైరానా చేయించిందట. పాపకి ఏమైంది చెప్పండి చెప్పండి అంటూ తినేసిందంటమ్మా. డాక్టర్స్ కస్తూరి గురించి తెగ పొగిడేశారనుకో. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది సంధ్య. నువ్వు ఫోన్ చేయగానే పాపకి ఏమైందో అన్న టెన్షన్తో వెళ్ళాను. అక్కడ పాపతో కస్తూరిని చూశాక, తన పాపపై పెంచుకున్న ప్రేమను చూశాక ఇక పాప విషయంలో నాకు ఎలాంటి బెంగా లేదు. గౌరీ, మమ్మీకి థ్యాంక్స్ చెప్పు.
తల్లి కూతురికి మధ్య థ్యాంక్స్ ఎందుకు సంజయ్? అది నా బాధ్యత. అవునవును, నీకు పాప మీద చాలా బాధ్యత ఉంది కదా, పైగా రక్తంతో ముడిపడ్డ బంధం. ఏంటి? అదేరా, హాస్పిటల్లో పాపకి బ్లడ్ టెస్ట్ చేయించింది అన్నావు కదా, అందుకే అలా అనుంటుంది కదమ్మా. అవునమ్మా, గౌరీ చాలా అదృష్టవంతురాలు. 2 తల్లులు దొరికారు. సంధ్య, కస్తూరి పాపకు తనలో నిన్ను చూపిస్తుంది. ఇన్నాళ్ళు పాపకు నువ్వు లేని లోటు తీర్చింది. ఇప్పుడు కూడా ప్రాణంగా చూసుకుంటుంది. థ్యాంక్ యూ కస్తూరి. నా లైఫ్లోకి వచ్చినందుకు, పాపకు తల్లిగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పొగిడింది చాలేరా, అసలే పాప నీరసంగా ఉంది, దానికి రెస్ట్ ఇవ్వండి. మర్చిపోయానమ్మా, పాపకు పాలు కాచి తాగించు. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేయమ్మా. రా గౌరీ. సరేరా, దాంతోపాటు గౌరికి దిష్టి తీస్తా. ఏ పాపిష్టి కళ్ళు దీని మీద పడ్డాయో వాడు కళ్ళు పేలిపోతాయి. సరే సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా నా టాలెంట్? ఇక మీదైనా నాతో పెట్టుకోవడం మానే, ఎందుకంటే ఆటోమేటిక్ గా గెలుపు నన్నే వరుస్తుంది కాబట్టి. దట్ ఈస్ కస్తూరి. ఆగాగు, ఏదో గెలిచినట్టు మాట్లాడుతున్నావేంటి? ఇక్కడ గెలిచింది నేనైతే అర్థం కాలేదా? నేను గెలిచాను కాబట్టే పాప సేఫ్గా ఇంట్లో ఉంది. ఇంకా మీ నాన్న హాస్పిటల్లో బెడ్ పైనే ఉన్నాడు. నువ్వు కేవలం సంజయ్కి దొరకకుండా ఎస్కేప్ అయ్యావు అంతే. నేనిక్కడుండగా పాపను తీసుకెళ్లడం కాదు కదా, కనీసం నీ కన్ను కూడా తనపై పడనివ్వను. జీవితం మొత్తం అయిపోయిన నీ తండ్రి కోసం నువ్వే ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు, ఎంతో భవిష్యత్తున్నా నా గౌరి కోసం నేనెంత చేయాలి? ఏయ్, ఈ ఇంటికి వారసురాలే కావాలంటే నేను కనివ్వగలను, కానీ మా నాన్న పోతే మీరు తిరిగి ఇవ్వగలరా? నా తండ్రి ప్రాణం కోసం నేను ఏ ప్రాణానైనా లెక్క చేయను. అయినా ఈసారి తప్పించగలిగావని సంబరపడిపోకు. అప్పుడే ఆట అయిపోలేదు. ఏ టైంలోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలా ఎత్తుకెళ్ళిపోతానో నాకే తెలీదు. పాపను మాత్రం నా నుంచి నువ్వు కాపాడలేవు. మరీ ఓవర్గా ఊహించుకుంటున్నావు కస్తూరి. నీ తండ్రి కోసం నువ్వు ఎవరి ప్రాణాలు లెక్క చేయనన్నావు కదా, నా బిడ్డ ప్రాణం కోసం నేను ఎవరి ప్రాణాన్ని లెక్క చేయను. నీ ప్రయత్నం మితిమీరితే మీ నాన్న కన్నా ముందు నీ ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. సంజయ్ గనుక నన్ను ఇలా చూశాడంటే ఈ రాత్రికి నన్ను నిద్రపోనిస్తాడా? ఇంతలా ముస్తాబోతున్నాను గాని సంజయ్ ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? తన మాట ప్రకారం పాప నన్ను తల్లిలా అంగీకరించిన మరుక్షణం తను నన్ను భారీగా అంగీకరిస్తాను అని అన్నాడు.
ఎలాగూ పాప నన్ను అమ్మ అంది అంటే నేను తన భార్యనైనట్టే. మనకన్నా ముందు మల్లెల వాసన రూమ్ లోకి వెళ్ళాలని ఆ సంధ్య చెప్పిందిగా. హ, మంచి విషయాలు మనం ఎందుకు వదులుకోవాలి? హ. మ్వా. ఓ అయినా నన్ను నేను రెడీ చేసుకోవడం ఏంటి? ఈ కస్తూరి ఎటుపోయింది? కాంటిన్యూటీ మర్చిపోయిందా? ఏం చేస్తుందో? ఒకే ఒక క్షణం చాలుగా ప్రతి కళ నిజం చేయగా యుగాలు కలకాలమా ఇలాగే నువ్వాగుమా దయుంచి దూరమా ఇవాళ ఇటు రాకుమా ఇదే క్షణం శిలాక్షరం అయ్యేట్టు దీవించుమా. హ్మ్. అబ్బో ఏంటి ఆ మేకప్ ఏంటి? ఆ పాటలేంటి? అసలు వాలకమేంటి? సాయంత్రం దాకా బాగానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది? నాకేం కాలేదు. మరి నన్ను రెడీ చేయడం మానేసి నువ్వు రెడీ అవుతున్నావేంటి? నా భర్త దగ్గరికి వెళ్ళడానికి నేను రెడీ అవుతున్నాను. దానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? అబ్బో భార్య నేను ఇక్కడ ఉండగానే నువ్వెలా అవుతావమ్మా? ఏ నేను మాత్రం భార్యని కానా? భార్య? తమరు భార్య ఎందుకయ్యారో మర్చిపోయావా? నిన్ను కేవలం పాప కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. ఎక్కువగా ఆశలు పెట్టుకోకు. తమరికంత సీన్ లేదు ఇక్కడ. నాకు సంజయ్ ముందే మాటిచ్చాడు. పాప నన్ను తల్లిగా అంగీకరించిన మరుక్షణం తను నన్ను భార్యగా స్వీకరిస్తాను అని. మర్చిపోయావా? ఉదయం పాప నన్ను మమ్మీ అంది. పైగా సంజయ్ కూడా ఇద్దరు తల్లులు అంటూ నన్ను కూడా నీతో సమానంగా పోల్చాడు. అదీ కాక పాప కోసం హాస్పిటల్లో అంత తపన పడ్డానన్న మంచి పేరు కూడా ఉంది. హ, ఇవి చాలనుకుంటా నేను గదిలోకి వెళ్ళడానికి. అమ్మా సంధ్య, నేను ఆడుకోవాలి. నేను ఆడుకుంటాను. వద్దమ్మా, నా మాట విను. లేదు నాయనమ్మా, నేను ఆడుకుంటాను. నా ప్లీజ్ బంగారు నాయనమ్మా. తల్లి కదమ్మా, నా మాట వినాలి కదా. ఏంటత్తయ్య ఇది? పాప ఆడుకుంటానంటుంటే వద్దంటారేంటి? పాప ఏం ఆట ఆడతానంటుందో తెలుసా? ఏ దాగుడు మూతో దొంగ పోలీసు అయ్యుంటుంది. కాదు, ఏనుగంబారి ఆట ఆడుతుందంట. ఈ వయసులో నేనే మోయగలను. అసలే నడుం నొప్పితో చస్తుంటే. అత్తయ్య నేను ఆడిస్తాను. ఏనుగంబారి ఆటే కదమ్మా, నేను ఆడిస్తాను. థ్యాంక్ యూ మమ్మీ. ఇది సంజయ్ ముందు మార్కులు కొట్టేసేలా ఉంది. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు. నేను ఆడిస్తాను. మరి గదిలోకి వెళ్తానన్నా? నాకు సంజయ్ కన్నా పాప సంతోషమే ముఖ్యం. నేను ఇంటి కోడలయ్యింది పాప కోసం. నా ఈ జీవితం పాపకే అంకితం. అంటే గదిలోకి వెళ్ళనంటావు? కస్తూరమ్మతో గౌరీ ఆడుకుంటానంటే నేను మాత్రం గదిలోకి ఎలా వెళ్ళను? పాప
పాప కోసం కస్తూరి అంత ఆరాట పడుతుంటే గదిలోకి వెళ్ళమంటూ అంత బలవంతం చేస్తావేంటమ్మా? కస్తూరే చెప్పిందిగా తన ఇంటి కోడలయ్యిందే పాప కోసమని. నువ్వు వెళ్ళు. సంజయ్కి నిద్ర వస్తోందమ్మా. అవునమ్మా. గుడ్ నైట్ అమ్మా. సంధ్య, ఏంటమ్మా అలాగేనా వెళ్ళేది? పాలు తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అమ్మా. వెళ్ళు. మమ్మీ ఏనుగంబ నెక్కించుకో. కాని కస్తూరి, పాప అడుగుతోందిగా. అత్తయ్యా, ఏనుగంబరి ఆట అంటే ఏంటి? నువ్వొకసారి కింద కూర్చోమా. భోజనాన్ని కూర్చున్నట్టు ఇలా కూర్చున్నావేంటి మమ్మీ? మరెలా కూర్చోవాలి? మోకాళ్ళ మీద కూర్చోవాలి. సరే. చేతుల కింద పెట్టు. ఇప్పుడు అచ్చం ఏనుగులాగున్నావు. ఇప్పుడు నువ్వు ఏనుగువి, నేను నీ మీద ఎక్కుతాను. నానమ్మ, నన్ను ఏనుగు ఎక్కించు. అలాగే అమ్మా. దా. అమ్మా. నడువెనుగు. ఏనుగు ఏనుగు నల్లనా, ఏనుగు దంతం తెల్లనా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి ఇక నా వల్ల కాదు. దిగు దిగు. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అదేంటమ్మా అప్పుడేనా? ఇంకా బోళ్ళంత ఆట ఉంది. అమ్మో, కాని కాని కాని. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పద పద ఏనుగు పద. పద పద ఏనుగు పద. ఇక నా వల్ల కాదు. ఇంకా ఆడుకుంటాను మమ్మీ. పాప ఇంకా ఆడుకుంటుందంట. కొంచెం సేపే. పద పద పదమ్మా. పద పద. పద ఏనుగు. అబ్బా. అమ్మా. అమ్మమ్మమ్మమ్మమ్మా. అమ్మా. అమ్మా. హలో. హలో కస్తూరి, ఎక్కడున్నావు? ఏమైంది? అర్జెంటుగా ఒకసారి హాస్పిటల్ రాను. ఎందుకు? ఏమైంది? నువ్వు ముందు రా, చెప్తాను. అబ్బా, టెన్షన్ పెట్టకుండా చెప్పు. అది మీ నాన్నకు సీరియస్గా ఉంది. నువ్వు త్వరగా రా. అయ్యో, అలాగా. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను.
నేను ఇప్పుడే వస్తాను, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. డాక్టర్ మా మామయ్యకి ఎలా ఉంది? నీకు ముందే చెప్పాను, ఆయనకి బ్లడ్ ఎంత తొందరగా ఎక్కిస్తే అంత మంచిదని. మీరు లేట్ చేసే కొద్దీ ఆయన టైం దగ్గర పడుతుంది. అలా అనకండి డాక్టర్, ఎలాగైనా బ్లడ్ తెస్తాం. త్వరగా వచ్చేలా చూడండి. నాన్న నీకేం కానివ్వు నాన్న, నిన్నెలాగైనా బతికించుకుంటాను. ఇప్పుడు ఇంకా నయం కస్తూరి. డాక్టర్ గారు అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్లడ్ తీసుకురమ్మన్నారు. లేదంటే మన మామయ్యని కాపాడుకోలేమంట. ఏం చేయను, నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను, కానీ ప్రతిసారి ఆ శిరీష్ అడ్డుపడుతుంది. మా నాన్న ప్రాణం పోతుందంటే పాప ప్రాణమైనా ఒకటే, ఆ శిరీష ప్రాణమైనా ఒకటే. నేను దేనికి వెనకాడను. బ్లడ్ తెచ్చారా? లేదు డాక్టర్, కొంచెం టైం పడుతుంది. కానీ మీ నాన్న ప్రాణం పోవడానికి ఎక్కువ టైం పట్టదు. తండ్రి మీద ప్రేమ ఉండడం సహజం, కానీ మీ నాన్న వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు కదా, ఆయన వల్లే కదా నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు. నీకు తెలియని ఇంకో నిజం చెప్పనా? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పిందే మా నాన్న.